రేపే క్షీరాబ్ది ద్వాదశి. సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో తులసి చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే సమస్యలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. క్షీరాబ్ది ద్వాదశి అనేది తులసి మొక్కను పూజించే మహిమాన్వితమైన రోజు. ఈరోజు తులసికి, ఉసిరికి వివాహం చేస్తారు. తులసి మొక్కకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క ఉన్న ఇల్లు తీర్థస్థలం అని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. రోజు నిద్రలేవగానే తులసి మొక్కను దర్శించటం, ప్రదక్షిణలు చేయటం వల్ల సప్త దీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉంటారు. తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పెంచినా మోక్షం సిద్ధిస్తుందంటారు. అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు హిందువులు. తులసిని ప్రతిరోజు పూజిస్తారు. కానీ క్షీరాబ్ది ద్వాదశి రోజు మాత్రం మరింత ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తులసికి, ఉసిరికి వివాహం చేస్తారు. ఈ పూజను కూడా సాయంత్రం సమయంలోనే చేస్తారు. అలా పూజ చేసేటప్పుడు అంటే 5:30 నుండి 7:30 మధ్యలో తులసి మొక్క మొదట్లో ఇదొక్కటి పెడితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ధనం వస్తూనే ఉంటుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కున్నాడు. అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి పర్వదినంగా భక్తులు పండుగను జరుపుకుంటూ ఉంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం. ఈరోజు తులసి మొక్క అపూర్వమైన శక్తులను పొందుతుంది. ఈ రోజును తులసిని లక్ష్మిగా, ఉసిరి చెట్టును విష్ణువుగా భావించి పూజ చేస్తే అద్భుతంగా సౌభాగ్యం సిద్ధిస్తుంది. మరి ఆ పూజ ఎలా చేయాలంటే, ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి ఆవు పేడతో అలకాలి. లేకపోతే మామూలుగా పసుపు నీళ్ళైనా సరే చల్లవచ్చు. తరువాత అక్కడ బియ్యపిండితో పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పూలను చల్లి అలంకరించుకోవాలి. ఈ విధంగా తులసిని తయారు చేసుకోవాలి. ఆ రోజు సాయంత్రం ఒక చిన్న ఉసిరి కొమ్మను తులసి కోటలో తులసి మొక్క పక్కన నాటాలి. ఉసిరి కొమ్మ అందుబాటులో లేనివారు లక్ష్మీ నారాయణుల విగ్రహాన్ని లేదా ఫోటోను ఒక ప్లేట్లో పెట్టి తులసి కోటలో పెట్టాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర చలిమిడితో చేసిన దీపాలు వెలిగించుకోవాలి, లేదా మామూలు దీపాలను అయినా సరే వెలిగించాలి. ఈరోజు ఇలా తులసి కోట ముందు ఎవరైతే దీపాలు పెడతారో వారి ఇంట్లో కలకాలము ధనధాన్యాలు నిలుస్తాయని శాస్త్రవచనం. తులసి కోట చుట్టూ దీపాలు పెట్టుకోవాలి. కానీ ఆ దీపాలను తులసి చెట్టుకు వేడి తగిలేలాగా పెట్టకూడదు. కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఇలా దీపాలు పెట్టిన తర్వాత తులసిని, ఉసిరిని మీ దగ్గర ఉన్న పూలతో చక్కగా అలంకరించండి. నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, తాంబూలము, కొబ్బరికాయ సమర్పించాలి. వీటితో పాటు ఖచ్చితంగా ఉసిరికాయలతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఉసిరికాయ జామ్ లేదా కేవలం ఉసిరికాయను అయినా సరే పెట్టవచ్చు. ఉసిరికాయ పచ్చడిని అన్నంలో కలిపి కూడా నివేదన చేయవచ్చు. ఆ తర్వాత శ్రీ దామోదర అష్టోత్తరము, తులసి అష్టోత్తరము పఠించాలి. అష్టోత్తరం చదవలేని వారు తులసీధాత్రి సహిత లక్ష్మీ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంత పెద్ద మంత్రాన్ని చదవలేము అనుకునేవారు శ్రీ లక్ష్మీ సహిత శ్రీ ధాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట వద్ద దీపాలు వెలిగించి నైవేద్యాన్ని సమర్పించి ఈ మంత్రాలు పఠిస్తే చాలు, పూజ పూర్తయినట్టే.
ఎవరైనా సరే చాలా సింపుల్గా ఈ పూజ చేసుకోవచ్చు. ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసిన వారికి ఇహమందు పరమందు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, సౌభాగ్యం సిద్ధిస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజను చేసుకుని సకల శుభాలను సౌభాగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మీరు పూజ చేసే సమయంలో అంటే సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో చక్కగా ఒక వైట్ పేపర్ను తీసుకోండి. ఆ పేపర్లో 1 స్పూన్ పసుపు వేయండి. అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. ఆ పసుపులో ఈ పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. చివరిగా 1 పువ్వు ఉన్న లవంగాన్ని కూడా వేయండి. 1 స్పూన్ పసుపు, కొంచెం పచ్చకర్పూరము, 1 లవంగం, ఈ మూడింటిని పేపర్లో వేయాలి. పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరాన్ని కూడా వేయవచ్చు. ఇలా ఈ మూడింటిని వేసి ఆ పేపర్ను పొట్టంలాగా చుట్టండి. ఆ తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకుని ఇంట్లోని గదులన్నిటిలో కూడా తిరగండి. అంటే బెడ్రూము, కిచెను, హాలు, చివర్లో బాత్రూము, ఇలా అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న దుష్ట పీడలు, నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి, నరఘోష అన్నీ పోవాలని చెప్పి కార్తీక దామోదరుడి అనుగ్రహం కలగాలి, లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. మీ మనసులో అనుకుంటే చాలు, బయటకు అనాల్సిన పని లేదు. ఇలా ఇల్లంతా ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వచ్చి మీ తులసి కోటలో తులసి చెట్టు మొదట్లో పెట్టండి. అంటే జస్ట్ అలా పెడితే చాలు, పాతి పెట్టవలసిన అవసరం లేదు. ఇలా ఈ పరిహారం చేశాక మీ ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవచ్చు. పూజ చేసినా చేయకపోయినా ఈరోజు ఈ చిన్న పొట్లాన్ని తులసి మొక్క మొదట్లో వేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. నరదృష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ, మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది. వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ధన సమస్యలు తీరిపోతాయి. విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. 100కు 100% ఫలితాలను తెచ్చే పరిహారం ఇది. ఇలా తులసి కోటలో పెట్టిన పొట్లాన్ని మరుసటి రోజు సాయంత్రం తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి. ఇది చాలా సింపుల్ పరిహారం. క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసేవారైనా లేదా పూజలేమీ చేయలేని వారైనా సరే ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందవచ్చు, ధన లాభాన్ని పొందవచ్చు. కనుక మీరు కూడా రేపు క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఈ రోజున ఆవు కొమ్ముకు బంగారు తొడుగులు తొడిగి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుడికి దానమిస్తే ఆ ఆవు శరీరము మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖాలు పొందుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణుడికి దానమిస్తే ఇహపర సుఖములు పొందుతారు. ఈ రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణునికి దానమిస్తే 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక శుద్ధ ద్వాదశినే ఉద్దాన ద్వాదశి అని కూడా అంటారు. ఈ ద్వాదశి రోజు దీపదానం చేయాలి. ఒక దీపాన్ని దానం చేస్తే పాతకములు నశిస్తాయి. 10 దీపాలని దానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయి. 100 దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది. 100కు పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఈరోజు దీప దర్శనం లభిస్తేనే ఆయుర్దాయం, బుద్ధిబలం, ధైర్యము, సంపద కలుగుతాయి. అయితే ఇంతటి విశేషమైన రోజున ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారాన్ని మాత్రం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని, ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఆడవారు ప్రత్యేకమైన తులసి పూజలను చేస్తూ ఉంటారు. కనుక ఈరోజు ఖచ్చితంగా సూర్యుడు రాకముందే నిద్రలేచి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ప్రధాన ద్వారం దగ్గర గడపను శుభ్రం చేసి చక్కగా పసుపు, కుంకుమలు, బియ్యపిండితో ముగ్గులు పెట్టి అలాగే బొట్లు పెట్టి ముగ్గులు వేసుకోవాలి. ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి కూడా వస్తాడని పెద్దల నమ్మకం. అలాగే ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని
ఆ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, కర్పూరం, 1 రూపాయి నాణాన్ని వేసి గుమ్మానికి పక్కన పెట్టి ఉంచండి. అలాగే ఈ నీటిలో 1 పసుపు రంగులో ఉండే పుష్పాన్ని కూడా వేయండి. గుమ్మం దగ్గర ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీనితో పాటుగా ఈరోజు 1 రాగి గ్లాస్లో కానీ స్టీల్ గ్లాస్లో కానీ నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా పసుపును కలిపి ఆ నీటిని మీ ఇంట్లో ప్రతి గదిలో గోడల మీద చిలకరించండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదులలో ఈ నీటిని చిలకరించండి. అలా చేసేటప్పుడు ఓం శాంతి ఓం అనే ఈ చిన్న మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండండి. ఈ విధంగా చిలుకు ద్వాదశి రోజు ఎవరైతే చేస్తారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి. లక్ష్మీ నారాయణుల యొక్క దివ్యమైన కరుణా కటాక్షాలు లభించి సిరి సంపదలు మీ సొంతమవుతాయి. కనుక మీరు కూడా రేపు చిలుకు ద్వాదశి రోజు చెంబుడు నీటితో గుమ్మం దగ్గర మరియు ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి అష్టైశ్వర్యాలను పొందండి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజునే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు. అందుకే ఈ రోజును బృందావని ద్వాదశి అని కూడా అంటారు. బృంద ద్వాదశి గురించిన ఓ పురాణ కథ ఉంది. పూర్వము కాలనేమి అనే రాక్షసుడికి గుణవతి అయిన ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు బృంద. కాలనేమి తన కుమార్తెను జలంధరుడు అనే మరో రాక్షసుడికి ఇచ్చి వివాహము చేశారు. కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు. దేవతలు అతన్ని జయించలేకపోయారు. అందుకు గల కారణం పతివ్రత అయిన తన భార్య బృందేనని గ్రహించారు. ఆ విషయం విష్ణువుకు తెలియజేశారు. బృంద పాతివ్రత్యం చెడిపోతే గాని జలంధరుని జయించటం కష్టమని గ్రహించిన విష్ణువు జలంధరుని రూపంలో బృంద దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది భర్తేనని భ్రమపడిన బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలివేస్తుంది. దాంతో జలంధరుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు. అది తెలిసిన బృంద కోపంతో విష్ణువును సిలువు కమ్మని శపిస్తుంది. విష్ణువు తన భక్తురాలైన బృందను అనుగ్రహించి ఆమె తులసి చెట్టుగా అవతరించి అన్ని లోకాల వారి చేత పూజలందుకుంటుందని వరమిచ్చి మోక్షం ప్రసాదిస్తాడు. ఆ విధంగా బృంద తులసి చెట్టుగా పూజలందుకుంటోంది. దేవుడు ఏ తప్పు చేసినా అది సమాజ శ్రేయస్సు కొరకే అని భావించే మన భారతీయ సంస్కృతిలో తప్పులు చేసిన రోజులు కూడా పవిత్ర దినాలే. ధర్మం ఉన్న చోటే సంపదలు ఉంటాయని తెలిపే పవిత్ర కథను విందాం. అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో గత 5 ఏళ్లుగా అస్సలు వర్షాలే పడటం లేదు. ఆ ఊరి పెద్ద అయిన రామయ్యకు ఇది చాలా బాధ కలిగిస్తుంది. అతనికి రాత్రిపూట నిద్ర కరువయ్యింది. ఊరి ప్రజల కష్టాలు పాలవటం అతన్ని కలిచివేస్తున్నది. ఒకనాడు వర్షాకాలంలో అతనికి ఒక కల వచ్చింది. కలలో వెంకటేశ్వర స్వామి కనపడ్డాడు. కనపడి రామయ్యతో, మీ ఊరి ప్రజలంతా కలిసి నాకు పాలతో అభిషేకం చేస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు వచ్చేలాగా చూస్తాను అని అభయమిచ్చాడు స్వామి. రామయ్య ఎంతో సంతోషించాడు. మరునాడు తమ ఊరి ప్రజలందరినీ సమావేశపరిచి తనకు వచ్చిన కలను వివరించాడు. అందరూ ఆ కల నిజమవుతుందన్నారు. స్వామికి పాలాభిషేకం చేసి తీరాల్సిందేనన్నారు. గుడి పూజారి అభిషేక బాధ్యతలు తీసుకుంటానన్నాడు. ఈ శనివారం రోజున గుడి ముందు ఒక డ్రమ్ము పెడతాను. ఊరిలో ఉన్న ప్రతి కుటుంబము తమ వంతుగా గ్లాసుడు పాలు అందులో పొయ్యాలి అని రామయ్య అందరికీ చెప్పాడు. అందరూ అలాగే చేస్తాము సరేనన్నారు. ఇక శనివారం వచ్చింది. గుడి ముందు రమ్ము పెట్టారు. ఊరి ప్రజలందరూ గ్లాసులు తీసుకుని వచ్చారు. మొట్టమొదటగా రామయ్యే డ్రమ్ములోనికి పాలు పోశాడు. ఆ తరువాతి వాడైన సీనయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా పాలు పోస్తారు, నేను ఒక్కడిని గనుక ఊరికే నీళ్లు పోస్తే ఎవరు చూడొస్తారు? అన్ని పాలలో నేను పోసే గ్లాసుడు నీళ్లు ఏపాటివి అనుకున్నాడు సీనయ్య. అలా అనుకొని అతను గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి డ్రమ్ములోకి పాల బదులు నీళ్లు పోసి ఊరుకున్నాడు. వింతేమిటంటే ఊరిలోని అందరూ సీనయ్య మాదిరి ఆలోచించారు. ప్రతి ఒక్కరూ గ్లాసుడు నీళ్లు తెచ్చి రమ్ములో పోశారు. చివరికి చూస్తే రమ్ములో పాల బదులు అన్ని నీళ్లే ఉన్నాయి. ఇది చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు. ఊరి ప్రజలందరూ సిగ్గుతో తల వంచుకున్నారు. ఇక ఆ రోజు రాత్రి రామయ్యకు కలలో మళ్ళీ వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు. చూశావా రామయ్య, నీ ఊరి ప్రజలు ఎలాంటివారో. ధర్మం లేని ఊళ్ళో వర్షాలు పడవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రయత్నించి
నీ ఊరి ప్రజల పిసినారితనాన్ని దూరం చెయ్యి, అప్పుడు మీ ఊరు మళ్ళీ సస్యశ్యామలమవుతుంది అని చెప్పాడు. మరునాడు ఉదయం నిద్రలేచిన వెంటనే రామయ్య ఊరి ప్రజల వైఖరిని మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు. అతని కృషి ఫలితంగా త్వరలో ఊరి వారిలో మార్పు వచ్చింది. నీతి నిజాయితీలు పెరిగాయి. మరి దాని ఫలితమో ఏమో కానీ రామాపురంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఊరు తిరిగి పాడి పంటలతో తులతూగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మం ఉన్న చోటే సకల సంపదలు ఉంటాయి అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి.